తెలుస్తోంది. తెల్లవారి 3 గంటల సమయంలోని తండ్రి కూతురు చెరువులోకి దూకి ఆత్మహత్య చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటనేది ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్లయితే అటు అప్పుల బాధ, అలాగే కూతురు యొక్క మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం వల్లే ఆత్మహత్య చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇవాళ నిజామాబాద్లోని మొత్తం కూడా విషాద ఛాయలు నెలకొన్నాయి. అటు తండ్రి కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురుతో సహా ఆయన ఈ విధంగా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకోవడం అనేది నిజంగా దౌర్భాగ్యం అని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇవాళ మనం ఒక్కసారిగా విజువల్స్ చూస్తున్నాం కదా, అటు మొత్తం కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు. అసలు రాజేష్, అక్కడ ప్రెసెంట్ పరిస్థితి ఎలా ఉంది, ఏంటి, అసలు వాళ్ళు సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు అప్పుల బాధైనా లేకపోతే ఇంక ఇతర కారణాలు ఏవైనా ఉన్నాయా అన్న విషయాలు కూడా క్లియర్గా మా ప్రతినిధి మాటల్లో తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఒక తండ్రి కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నాగారం సంబంధించిన నాల్గల్ చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. చూడొచ్చు ఆ విజువల్స్లో అక్కడ ఏదైతే గజగిద్దగాళ్ళు కూడా అక్కడ ఎవరైతే ఇప్పటికే తండ్రి కార్తీక్ మృతదేహం లభ్యమైంది. ఇప్పుడు పాప నేహ 7 సంవత్సరాలు, పాప నేహ మృతదేహం కూడా లభ్యమైందని చెప్పుకోవచ్చు. ఇప్పుడే గజగిద్దగాళ్ళు రెస్క్యూ టీం ద్వారా పాపని బయటకు తీసుకొస్తున్నారు. ఒకసారి చూడవచ్చు, పెద్ద ఎత్తున ఆ కుటుంబ సభ్యులంతా కూడా అరణ్య రోదన మారచ్చు. ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా రోధిస్తున్నారు. తల్లి కూడా తీవ్రంగా రోధిస్తుంది. ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నేహాని తీసుకొచ్చి ఇక్కడ నాల్గర్ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒక్కసారిగా మొత్తం కార్తీక్ కుటుంబంలో పూర్తిగా విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పుకోవచ్చు. పాప మృతదేహం కూడా ఇప్పుడే లభ్యమైంది. కుటుంబ సభ్యులు కూడా తీవ్రంగా రోధిస్తున్నారు. పాప మానసిక స్థితి కూడా చాలా రోజులుగా చిన్నప్పటి నుంచి కూడా బాగలేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కానీ ఆ పాప ఆరోగ్యం కోసం ఇప్పటివరకే చాలా డబ్బులు ఖర్చు పెట్టాం. దాంతోపాటు డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కూడా చాలా బాకీ అయింది కూడా కుటుంబ సభ్యులు అట్లా ఆలోచిస్తున్నారు. పోలీసులు కూడా అదే కోణంలో విచారణ చేస్తున్నారు. ఇప్పటికే తండ్రి క్రాంతి ఎవరైతే ఉన్నారో 35 సంవత్సరాలు, కూతురు నేహకు 7 ఏళ్ల పాప ఉదయం తెల్లవారుజామున రాత్రి తల్లితో తిన్నావమ్మా అని మాట్లాడించిన తర్వాత ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో వీళ్ళు వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా దీనికి సంబంధించిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఏదైతే ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలు అమ్ముకున్నామని చెప్పుకోవచ్చు. నాల్కల్ ప్రాంతం సంబంధించిన ఈ ఒడ్డుకు రావడం జరిగింది. ఇప్పుడే రెస్క్యూ టీం రావడం జరిగింది. పూర్తిగా ఏదైతే కుటుంబ సభ్యులు చూడొచ్చు, పూర్తిగా తీవ్ర ఆవేదనతో గురవుతున్నారు. ఉదయం తెల్లవారుజామున చూడొచ్చు. ఇప్పుడు మనం విజువల్ చూస్తున్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు ఇదే బండికి పైన, ఇదే వెహికల్ పైన వచ్చారు. పాప మానసిక స్థితి బాగాలేనప్పటికీ కూడా వీళ్ళు రావడం జరిగింది. ఒకసారి వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఒకసారి ఏం జరిగిందో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పుడు కలిశారు వీళ్ళకి, లాస్ట్ చివరిగా ఎప్పుడు మాట్లాడారనే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఇప్పుడు చూస్తున్న పాప కూడా క్రాంతి వాళ్ళ చిన్న పాప, కూతురు 3 నెలల పాప. అమ్మ ఏం జరిగింది అసలు? నీకు రాత్రి ఎప్పుడు మాట్లాడేమని చెప్తాను? అయ్యా, నేను రాత్రి 7 గంటలకు ఫోటోలు దిగిండ్లు అయ్యా. వీళ్ళందరూ సేమ్ డ్రెస్సులు వేసిండ్లు, పిల్లలకు వీడియో కాల్ పెట్టిండ్లు అయ్యా. ఎవడు బాకీలోడు ఫోన్ చేసిండట అయ్యా. ఆయన పిల్లని తెచ్చుకొని ఇట్లా 3 గంటలకు పాలు పోసిండ్లంట. పిల్లకు పాలు పోసిండంటే మీ పాలు తాగిందట, కొంచెం కంద అంటుకుందట. 4 గంటలకు లేసే వరకల్లా మంచి లేడంట, పిల్ల లేదంట అయ్యా. నా సిట్టి తల్లిని నేను తాపకు 8 రోజులు 10 రోజులు ఉంచుకున్నా అయ్యా. 7 రోజులు వచ్చి అమ్మమ్మ అంటే ఎంతో మంచిగా ఉన్నది నా నెయ్య తల్లి. నా నెయ్య మీరే లోకం పోయింది అవ్వా. అయ్యా ఏ లొల్లు లేవయ్యా నా తల్లి. భార్య ఉంది. ఒకసారి మాట అమ్మ, లాస్ట్ రాత్రి ఎప్పుడు మాట్లాడాడు మీతో, ఏం చేశాడు? ఎర్లీ మార్నింగ్ 3:30కి ఉగ్గు పెట్టిండు బిడ్డకి, పాలు తెచ్చిచ్చిండు తాగే. పిల్ల ఏడుస్తుంది, నీకు పాలు వస్తలేవు, పాలు తాగితే సర్జరీ అయింది చెస్ట్ కాడ, పాలగడ్డలు ఇటు సైడ్ సింగిల్ వస్తలేవు పాలు తాగి అది ఏడుతుంది. డబ్బా పాలు తాగుతలేదు, పాలు తాగి అని చెప్పి పాలు తెచ్చిండు. తాగేదాకా ఉన్నాడు, చూసిండు. బెడ్ మీదనే ఉన్నాము. ఆయనతో
పిల్లని పడుకోబెట్టిండు, ఇది తింటలేదు, ఐదంగా తినబెడతానే అని చెప్పేసి అన్నాడు. పడుకోబెట్టిండు. ఆయన కూడా వంటున్నాను అన్నాడు. వాళ్ళు అన్నాకనే నేను వన్నా. మధ్యలో నాకు తేలైంది కానీ చూసిన హాల్లో అన్నారేమో ఇద్దరు లేకుండా అని చెప్పేసి అనుకున్నా. ఇద్దరే ఎందుకు బయటకు వద్దరని అత్తమ్మ ఫోన్ చేసింది, అలా సార్ ఫోన్ చేసిండు, ఆర్సో సార్ అని చెప్పి అనగానే భయం అయి లేసి వచ్చిన. లేరు, అత్తమ్మ లేరని డోర్ తీసి చూసారికి ఆడికెళ్ళి ఆర్సో సార్ వాళ్ళ ప్రిన్సిపాల్కి ఫోన్ చేస్తే ప్రిన్సిపాల్ మేడం అలా రావణ్ణని పంపించింది అటెండ్ అని. ఆయన ఇంటి ముంగట ఏమైంది అన్న అంటే ఆర్సో సార్కి సూసైడ్ చేసుకుంటా అని చెప్పి మెసేజ్ పెట్టిండట. ప్రిన్సిపాల్ సార్కి నాకు ఏఎస్పీ పంపించింది అని ఆయన అంత లేంకంగా లెటర్ దొరికింది అన్న. లెటర్ రాసి అని నాకు తండ్రి, నా తండ్రి లెటర్ రాసిండే, నా తండ్రి లెటర్ రాసిండే, ఈడు ఇట్లా చేద్దాడు అనుకోలేనే నా తండ్రి, నా తండ్రి ఇద్దరు అయిపోయినాం నాన్న. ఎంత కష్టం ఉన్నా పాపకి బ్రెయిన్లో వాటర్ వచ్చినాయి, 2 సార్లు సంట్లో పడ్డాయి. దాన్ని మేమే కంటికి రెప్పలా ఏ రాత్రి అంటే ఆ రాత్రి లేపుకుంటా చదువుకుంటా. చూడాడు బాకీలు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో ఉంటుండే నాకు ఒక్కటి తెలియదు ఎవరి దగ్గర బాకీలు ఉంటాయి ఏముంటాయి అని. అడిగినా ఏమైందా గిట్లు ఉంటున్నావు చెప్పే అన్న కానీ నిన్న బర్త్డే పిల్లల్ని తయారు చేయు సేమ్ డ్రెస్సులు వేసి నాకు ఇవిడ బుద్ధి అవుతుంది, ఫోటో దిగుదామే తయారుగా అని చెప్పేసి అన్నాడు. రాత్రి తయారైనాం, ఫోటో దిగినాం, మబ్బుల తినబెట్టిండు, నాకు పాలు తెచ్చి ఇచ్చిండు. ఎప్పుడు ఇదే గిట్లా అయిపోయాయి. ఏమో అన్న ఉన్నాయి ఫోన్లో, అలా ఉన్నాయి ఫోన్ మర్చి ఇంటికన్నా పెట్టి పోయిండు. చూసరికి ల్యాండ్ ఓనర్ రాజ్ కుమార్ అని చెప్పేసి 10 సార్లు ఉంది నిన్న ఫోను, ఇంకొక నెంబర్కి వెళ్ళి ఉంది. పైసల కోసం ఇక టార్చర్. నాకు ఏది తెలియదు, వాళ్ళ మధ్యలో ఉంటుంది, ఒక్క ముచ్చట చెప్పరు తండ్రి. ఇది చూడొచ్చు ఎంత అన్యోన్యంగా ఉన్న దంపతులు కూడా నిన్న పుట్టినరోజు జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకున్న తర్వాత కూడా ఇద్దరు పిల్లలకి సేమ్ డ్రెస్సులు వేసి చాలా బ్రహ్మాండంగా పుట్టినరోజు సెలబ్రేషన్ చేసుకున్నారు. ఫొటోస్ దిగారంట, వీడియో దిగారంట. సుమారు రాత్రి 12 గంటల వరకు కూడా భార్యకి పాలు తీసుకొచ్చి, తనకు కూడా సర్జరీ అయింది, నీకు పాలు తీసుకొచ్చి తర్వాత పిల్లలకు పాలు తాగిపించి ఉగ్గు తినబెట్టి నిన్న అందరూ కూడా నైట్లో పడుకున్నారు. కానీ చివరికి ఉదయం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో లేచేసరికి ఒక్కసారిగా పక్కకు కనపడలేరు. అందరూ కూడా ఒకటేసారి ఇంట్లో కలిసి పడుకున్నారు. కానీ లేచేసరికి బయట ఉన్నారు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఈ నాలుకలకు సంబంధించిన ఒడ్డుకు వచ్చి ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటారని ఎవరు కుటుంబ సభ్యులు కూడా ఊహించలేరు. ఒకసారిగా ఉదయం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా వాళ్ళ కుటుంబంలో అంతా కూడా కలిసివేసింది. క్రాంతి కుటుంబంలో క్రాంతితో పాటు తన కూతురు ఇద్దరు కూడా మృతదేహాలుగా బయటకు వచ్చారు. ఒకసారిగా ఈ ప్రాంతం అంతా కూడా తీవ్ర ఇబ్బందులతో గురవున్న సందర్భంలో ఇదంతా కూడా కలిసివేసిన సంఘటన. ఇలాంటి ఘటన మరోసారి పునరావృతమవ్వకుండా చూడాలని చెప్తున్నారు. అలాగే ఫోన్కి వచ్చిన బాకీలు ఏవైతున్నాయో కొన్ని ఫోన్స్ వచ్చాయి, అందువల్లనే ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్. రైట్, ఇప్పుడు ఈ విషయంపై పోలీసులు ఏ విధమైన చర్యలు చేపట్టారు, అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసింది ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజామాబాద్ ఇంద్రనగర్కు చెందిన రఘుపతి క్రాంతి కుమార్ మరియు అతని కూతురైన నేహ 18 నెలలు. ఈ నేహకు గత కొద్ది రోజుల నుంచి మన బ్రెయిన్ ప్రాబ్లం ఉన్నది. ఆ ప్రాబ్లం వలన ఇతను కొంచెం మనస్తాపం చెందింది. నిన్న అతని బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు. మధ్యరాత్రి అతను తండ్రి కూతురు ఇద్దరు కలిసి బైక్పై నేలకల్ చెరువు వెళ్తున్నా అని చెప్పి ఇక్కడ వచ్చేసిండు. అంటే 3 to 4 మధ్యలో, ఎర్లీ అవర్స్ 3 to 4 మధ్యలో బండి ఇక్కడ పెట్టి వాళ్ళిద్దరూ ఆమె హెల్త్ ఇష్యూ వలన ఇద్దరు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మాకు ఉదయం ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా ఇక్కడ బండి ఉన్నది, చెప్పులు ఉన్నాయి, ఎవరో పడినట్టు అంటే ఇమీడియట్లీ వచ్చిన తర్వాత కొంచెం చూసినాం, ఆ చుట్టుపక్కల వెతికినాము. మరియు నిజామాబాద్కు చెందిన ఫైర్ ఆఫీసర్లు వాళ్ళకి ఇంటి మీద ఇచ్చినాం. వాళ్ళు రెస్క్యూ టీం వచ్చి 5 బృందం వచ్చి ఈ నేలకల్ చెరువులో వెతకగా ఈ 2 బాడీలు దొరికినాయి. వారిని పైకి తీసిరు, వాళ్ళు చాలా కష్టపడి పైకి తీశారు. వాళ్ళకి థ్యాంక్స్. మరియు వాళ్ళిద్దరిని పోస్ట్మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్, ప్రభుత్వ హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది. విచారణ చేసి తదుపరి చర్య తీసుకుంటారు. 2-3 లక్షలు అప్పునే అంటున్నాడు. మనం విచారణ చేసి చర్య తీసుకుంటాం.
సూసైడ్ కూడా అని తెలిసింది. సూసైడ్ నోట్లో నేను వెళ్తున్నాను నేలకల్ ఐఎమ్ గోయింగ్ టు నేలకల్ చెరువు అని చెప్పిండు. వాళ్ళ భార్య చెప్పింది. ఇప్పుడు ఆ నోటు కూడా స్వాధీనపరచుకుంటాం.